పబ్లిక్ 60% పైగా ఫస్ట్ క్లాస్లో నిన్ను వద్దనుకుంటున్నారు. నీ షో వద్దు, నీ దిక్కుమాలిన షో వద్దు అంటున్నారు. ఇది పబ్లిక్ అనుకుంటున్నామాట. ఒకసారి చూడు, పబ్లిక్ పోల్ చూడు, ఏకంగా ఇంకా పర్సంటేజ్ పెరుగుతోంది. ఉండాలంటున్నారు. బహుశా చిన్నపిల్లలో లేకపోతే ఆలోచన ధోరణిలో కొంచెం వెనుకబడిన వాళ్ళు, లేకపోతే కరెక్ట్గా అన్నట్టు పరిపక్వతకు సంబంధించి దాన్ని మీ మీదకి వదిలేసిన ప్రయత్నం. ఒకసారి నేను దుర్గా గారి దగ్గరికి వెళ్తాను. ఇందాక నుంచి మనం అంతా మాట్లాడుతున్నాం. దుర్గా గారు సైలెంట్గా వాచ్ చేస్తున్నారు. బట్ రిమెంబర్, జర్నలిస్ట్ ఇప్పుడు సైలెంట్గానే వాచ్ చేస్తారు. ఆ తర్వాత ఫియర్స్ రియాక్షన్ ఉంటుంది. దుర్గా గారు చూసారు ఇప్పుడు కాన్వర్సేషన్, మీరేమంటారు ఈ షో విషయంలో? కంటెస్టెంట్ల గురించి ప్రశ్న వస్తుంది. కంటెస్టెంట్లు తప్ప లేకపోతే షో తప్ప? ఇద్దరిది తప్పండి. అసలు వాళ్ళకి తెలుసు కదా, తెలిసే వాళ్ళు కంటెస్టెంట్ని ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు ఏరి కోరి. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ మీద కొంచెం ఎగనిస్ట్ వచ్చింది కాబట్టి పబ్లిక్. ఇందాక కళ్యాణి గారు అన్నారు చూసే ప్రేక్షకులు తప్పు అన్నారు. కాదు, ప్రేక్షకులు ఒక్కరిదే తప్పు కాదు. ఫస్ట్ బిగ్ బాస్ తప్పు, తర్వాత కంటెస్టెంట్ల తప్పు, తర్వాత చూసేవాళ్ళు తప్పు. ఇప్పుడు మీరు పోలింగ్ చెప్పారు, మీరు 60% వద్దన్నారని. దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రేక్షకులు దీని మీద నెగిటివ్గా ఉన్నారని. ఇందాక ఇంకొకటి కూడా అన్నారు వీళ్ళు మాట్లాడుతూ, సెన్సార్ ఉంటుంది అని చెప్పి. మరి సెన్సార్ ఉన్నప్పుడు సెన్సార్ అయ్యాక వచ్చేవే ఇలా ఉన్నాయంటే సెన్సార్ అవ్వంది ఇంకెంత ఘోరంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు అసలు ఇలాంటి షో కంటిన్యూ చేయాలి. నేనంటే సెన్సార్ ఉంది అన్నారు కదా, సో ఇంకా ఘోరంగా ఉంటుంది అక్కడ పరిస్థితి అని అడుగుతున్నా. అంటే సో బిగ్ బాస్ కూడా సెలెక్షన్ విషయంలో ఫెయిల్యూర్ అవుతుంది. అచీవర్స్ ని, హూ స్టూడెంట్స్ ఎవరైతే అచీవ్మెంట్ ఉన్న వాళ్ళని, ఏదైతే సంథింగ్ చెయ్యని వాళ్ళు, చిన్న హీరోస్ చేసినా కూడా వాళ్ళకు పేరు రాని వాళ్ళని, లైక్ ఇలాంటి వాళ్ళని తీసుకొని రావాలి బిగ్ బాస్ లో. అంటే వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవాలి, నెగిటివ్ ఉన్న వాళ్ళను, సింపతి ఉన్న వాళ్ళను, డిస్టర్బెన్స్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ షో అనేది జనరేట్ చేస్తున్నారు అన్నమాట. చాలా మంది నిజమైన దేశం కోసం, ధర్మం కోసం, మన సమాజం కోసం పనులు చేసే వాళ్ళు కుప్పల మంది మేము చూపిస్తాం. మీరు సెలక్షన్ లో పెట్టుకోండి.